నమస్తే. మన ఊరు మనం వచ్చాడు యూట్యూబ్ విభాగానికి స్వాగతం సుస్వాగతం. ప్రస్తుతం మనం వచ్చేసి పాలమూరు జిల్లా జడ్చెల్ల మండలం ఎక్కువపల్లి గ్రామంలో ఉన్నాము. మరి ఇక్కడ రేపు జరగబోయే 45 సంవత్సరాల నుంచి ఏకదాటిగా నడుస్తూనే ఉందా. మరి ఇక్కడ శివపార్వతుల కళ్యాణం ఘనంగా జరుగుతుంది. ఇక్కడ మరి ధ్వజస్తంభం కూడా చాలా పొడవుగా ఏకశిలా ధ్వజస్తంభం కూడా మనకు కనిపిస్తుంది. మరి ఇక్కడ విశిష్టత ఏందో మరి గ్రామ మాజీ సర్పంచ్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్, ముందుగా మీ పేరు చెప్పండి, గట్టి చెప్పండి. కృష్ణ యాదవ్. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి శివపార్వతుల కళ్యాణం? 45 సంవత్సరాలు. ఇక్కడ ఈ శివలింగాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇక్కడ అంటే అందరు కాశీ అక్కడ కాశీ అక్కడ పోయి తీసుకొచ్చారు. ఈ శివలింగం ఎక్కడికి వచ్చింది అంటే సాక్షాత్ శ్రీశైలంకి వెళ్ళి ఇక్కడ తీసుకొచ్చింది అనమాట. మరి ఇక్కడ ఈ ఆట ఏ విధంగా అనిపిస్తుంది? ఈ ఆట కళాకారులకు మీ గ్రామస్తులు ఏ విధంగా సహకరిస్తున్నారు? మేము కంటిన్యూగా పెద్దబాల్ రెడ్డి ఇన్నేళ్ళ నుంచి ఎంతనో అంత సహకారం చేసిండు. పెద్దబాల్ అంటే వాళ్ళు పెద్ద మనుషులు ఇంకా మాకు తెలుసు, అది వాళ్ళకు కూడా తెలుసు. అయితే ఇప్పుడు మళ్ళా ఈ సంవత్సరము పెద్దబాల్ రెడ్డి మరియు రమేష్ రెడ్డి, కల్లు రమేష్ రెడ్డి, కొత్తపల్లి పెద్దబాల్ రెడ్డి ఇద్దరు కలిసి ఆట కార్యక్రమానికి మొత్తం ఖర్చు వాళ్ళు ఇద్దరే భరిస్తారని వాళ్ళు ఒప్పుకొని ఈ ఆట నిర్వాహకులు వాళ్ళే. ఇదొకటి మాకు ఈ చిన్న గ్రామ పంచాయతీ ఉన్నా కూడా అని ఈ వాళ్ళు ఒక నెల 15 రోజుల నుంచి రాత్రి 12-1 వరకు భజన చేసి వాళ్ళు పాటలు నేర్చుకుంటే ఇవాళ ఆ పబ్లిక్ కొద్దిగా సహకరిస్తలేరు చూడనికే. అదొకటి బాధాకరం. ఒకటి ఏంటంటే దయచేసి ఏమన్నా ఇళ్ళల్లో వండుకున్న వాళ్ళు కూడా ఇట్లా దయచేసి వాళ్లకు మన ఉత్సవం కల్పించగారని కోరుతున్నాం. ధన్యవాదాలు సార్. మరి ఒక చిన్న విన్నపం, మీరు పెద్ద మనుషులు ఇక్కడ ఉన్నారు కనుక ఈ కళలన్నీ కనుమరుగైపోయి ఇప్పుడు కొంతమంది ముసలి అయిపోయేది. అలానే యువకులు ఒక్కరు కూడా ఈ ఊర్లో కాదు ప్రతి ఊర్లో ఉండట్లేదు, అక్కడక్కడ ఉంటున్నారు. మరి మీరు కూడా కొంచెం వాళ్ళకి ఏమైనా ప్రోత్సహించి అరే ఈ పక్క మీరు ఈ వేషన్ తీసుకోవాలి, మీకు నచ్చింది తీసుకోవాలని ఆ విధంగా ఏమైనా ప్లాన్ చేస్తారా? వచ్చే సంవత్సరం నుంచి చేసినా కూడా వాళ్ళు కొద్దిగా ముందరికి వస్తలేరు కాబట్టి ప్రయత్నం చేస్తున్నాం. 1-2 పిల్లలు వచ్చిర్రు, ఒకవేళ వాళ్ళు కూడా ఉత్సవం కావాలి. ఇంకా అది కూడా వంశపరంపరంతో వచ్చినట్టుంది వాళ్ళకి, కానీ కొత్తోళ్ళు వస్తలేరు అందులకు. ప్రజాప్రతినిధులు అంటే ఆ కాలంలో రాజులు ఎంతనో ఇప్పుడు మీరు కూడా అంతే కనుక ఇక ప్రజాప్రతినిధులు ప్రోత్సహిస్తే కొంచెం ఇప్పుడు వాళ్ళు చెప్తే కూడా వినరు. రాజకీయ నాయకులు ప్రోత్సహిస్తే చిన్న ఉత్సాహం ఉంటుంది యువకులు కూడా. ఆ విధమైన ప్రోత్సాహం కూడా చేయండి మీరు కొంచెం. సరే, ప్రయత్నం. ధన్యవాదాలు సార్. జై శ్రీరామ్.